హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఇందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసే వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది. సో ఇవాళ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. న్యూ ఇయర్కి న్యూ లుక్తో అడుగులు వేసేయడానికి నేను న్యూ ఇయర్ సిరీస్ వీడియోస్ అనేవి చేస్తున్నాను కదండి. సో 45 డేస్ ఛాలెంజ్. సో అందులో భాగంగా ఇవాల్టి వీడియో సూపర్గా ఉంటుంది. జనరల్గా మనం గోల్ సెట్ చేసేసుకున్న తర్వాత గోల్ని రీచ్ అవ్వడానికి మనలో గుడ్ హ్యాబిట్స్ అనేవి ఉండాలి. గుడ్ హ్యాబిట్స్ గురించి, గోల్ సెట్టింగ్ గురించి వీడియోస్ చేశాను, అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చూసేయండి చూడని వాళ్ళైతే కనుక. సో బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాటిని ఎలా వదిలించుకోవాలి, సో మనం ఒక ప్రొడక్టివ్ లైఫ్ కావాలి, లేకపోతే మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, అండ్ అలాగే మన సెల్ఫ్ కేర్ బాగుండాలి, అంతా కూడా మంచిగా అనిపించాలి, పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ముందుకు అడుగులు వేయాలి అని అంటే మనం చేయాల్సింది మనలో ఉండే కామన్ బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలించుకోవాలన్నమాట. సో మన ప్రొడక్టివిటీని తగ్గించేటటువంటి ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, వాటిని ఎలా తగ్గించుకోవాలి అనేది ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎస్టర్డే నా కేక్ కటింగ్ చిన్న వీడియో క్లిప్ మీతో ఇక్కడ షేర్ చేసుకున్నాను అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను చెప్పబోయే ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి, అందరిలోని చాలా కామన్గా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు దీన్ని ఫేస్ చేస్తున్నారు, బ్యాడ్ స్లీప్ రొటీన్ అనమాట. సో ఇది చాలా జనరల్గా అయిపోతూ ఉంటుంది. రెగ్యులర్గా కూడా వేరే వేరే టైమింగ్స్లో, ఒక్కొక్క రోజు ఒక్కో టైమింగ్స్లో పడుకోవడం, మార్నింగ్ లేట్గా లేవడం, నైట్ లేట్గా పడుకోవడం, ఫోన్ చూసుకుంటూ ఉండిపోవడం, స్క్రీన్కి ఎక్కువగా అలవాటు అయిపోవడం వల్ల, బ్లూ లైట్ వల్ల మనకి నిద్ర సరిగా పట్టకపోవడం, మధ్య మధ్యలో మెలకు వచ్చేయడం, దీనివల్ల మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే మార్నింగ్ లేచిన తర్వాత ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది, లేజీగా అనిపిస్తూ ఉంటుంది. సో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటాము. సో ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఒకసారి దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి ఆల్మోస్ట్ మనం ఫుడ్ సరిగా తినకపోయినా నిద్ర మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కాసేపు సన్లైట్కి కనుక మనం ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, మనకి మంచిగా నిద్ర పడుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి నిద్ర అనేది పెంచుకోవాలి. ఎప్పుడైతే నిద్ర మనకి సరిగా ఉంటుందో అప్పుడే మన గోల్స్ మీద మనం దృష్టి పెట్టగలుగుతాము. సో ఇది అందరూ కరెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెకండ్ బ్యాడ్ హ్యాబిట్ వచ్చేసి, మనం సరిగా వర్క్స్ మీద ఫోకస్ పెట్టము, ఏదో అలా పైన పెడుతూ ఉంటాము. సో ఏదో చేశానులే అన్నట్టుగా ఉంటాము, లేజీగా ఉండిపోతాం అనమాట. సో మనం ఏదైతే గోల్ని ఒకసారి సెట్ చేసేసుకున్నామో ఆ గోల్ని రీచ్ అవ్వడం కోసం మనం వర్క్స్ అనేవి మంచిగా చేయాలి. సో ఫుల్గా ఫోకస్ పెట్టాలి దాని మీద. సో ప్రతిరోజు కూడా కొంచెమైనా దానికి టైం కేటాయిస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. అప్పుడే మన ప్రొడక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ప్రతిరోజు దాని గురించి కొత్తగా ఏమైనా నేర్చుకున్నామా, సో దాని గురించి కొంచెమైనా పని చేసామా అన్నట్టుగా ఉండాలి. అంతేగాని ఏదో షాలో వర్క్ అనేది చేయకూడదన్నమాట. సో ఎప్పుడైతే మనం ఊరికే మన పని గోల్ని పెట్టేసుకొని పక్కన పెట్టేసి, సో దాని గురించి పట్టించుకోకుండా ఫోన్కి డిస్ట్రాక్ట్ అయిపోతూనో, లేకపోతే అదర్స్తో ఏదో ఒక మాట్లాడుకుంటూ ఉండిపోవడంలోనో, సో దీని మీద ఎక్కువగా ఫోకస్ పెడితే సో మన వర్క్ మీద మనం ఫోకస్ పెట్టడం మర్చిపోతాం అనమాట. సో మీకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే ఫస్ట్ దాన్ని చేసేసుకోండి. అంటే మీది ఏదైతే గోల్ ఉందో దానికి సంబంధించిన వర్క్స్ చేసేసుకొని తర్వాత మిగతా యాక్టివిటీస్ మనం కనుక పెట్టుకుంటే సో దీని యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అండ్ అలాగే మీరు కూడా హ్యాపీగా ఉండగలుగుతారనమాట. సో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కనుక మనకి తెలిస్తే మన గోల్ని మనం ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం అనమాట. సో అందుకనే షాలో వర్క్ అనేది వద్దు. సో వర్క్ మీద అందరూ కూడా మంచిగా దృష్టి పెట్టండి. సో వర్క్ మీద దృష్టి పెట్టే ముందు మీరు ఏదైతే ఫస్ట్ అనుకుంటున్నారో దానికి మంచిగా టైం టేబుల్ వేసుకోవడం, అండ్ అలాగే టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం, ఇవన్నీ కంపల్సరీ ఉండాలన్నమాట. అప్పుడే మనం మన వర్క్ మీద ఫోకస్ పెట్టగలుగుతాం అనమాట. సో థర్డ్ బ్యాడ్ హ్యాబిట్ వచ్చేసి, అందరూ కూడా బోర్గా ఫీల్ అవుతున్నాము అని చెప్పేసి అనేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా వాళ్ళు కొంచెం బోర్ అయ్యేసరికి నేను చాలా బోర్ ఫీల్ అయిపోతున్నాను, నేను చాలా లోన్లీగా ఉన్నాను,
నాకు ఎవరు తోడు లేరు. నేనసలేం చేయలేకపోతున్నాను. సో, ఇలా బోర్‌గా ఫీల్ అయిపోతూ ఉంటారు ప్రతిసారి. సో, మీకలా బోర్‌గా అనిపిస్తే దానికి గల సొల్యూషన్ ఏంటి అనేది మనం చూడాలి కానీ, మనం అలా బోర్ ఫీల్ అవ్వకూడదు. సో, అలా బోర్ ఫీల్ అవ్వడం వల్ల మనలో ఇంకా బద్ధకం కూడా పెరిగిపోవచ్చనమాట. సో, దేని మీద ఇంట్రెస్ట్ కలగదు. అసలు ఈ లైఫ్ ఎందుకురా బాబు అన్నట్టుగా కూడా అనిపించేస్తూ ఉంటుంది. సో, అలాంటప్పుడు మనకి ఏమైనా కొన్ని మంచి హ్యాబిట్స్ ఉంటే వాటిని బయటకు తీయడం. సో, అలా కొంచెం పార్క్‌లోకి వెళ్ళి నడవడం, ఫ్రెండ్స్‌కి మంచిగా కాల్ చేసి వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఇలాంటివన్నీ చేయకుండా బోర్‌గా ఫీల్ అవుతామో, సో, మన జీవితంలో అన్నీ కూడా ఇలా తెల్ల కాగితాలు అలాగే మిగిలిపోతాయన్నమాట. సో, వాటిల్లో మనమే ఏదైనా రాసుకోవాలి. మనం రాయడం మొదలు పెడితేనే కదా అవి కలర్ఫుల్‌గా కనిపిస్తూ ఉంటాయి. సో, మన జీవితాన్ని మనం ఒక్కొక్కసారి రాసుకోవాలి. మనకి నచ్చినట్టుగా ఎలా ఉండాలి, ఏంటి అనేది. సో, మీలో ఉన్న ఇంకా కొన్ని క్రియేటివిటీ హ్యాబిట్స్ అలాంటివన్నీ బయటకు తీస్తే మనం బోర్గా అస్సలు ఫీల్ అవ్వం. అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు చిన్న చిన్నగా పార్టీస్కి వెళ్ళడం, చేసుకోవడం. సో, ఇంట్లోనే మంచిగా అందరితో హ్యాపీగా గడపడం. సో, వాళ్ళ కోసం ఏమైనా మనం చేయడం. అలా మనం కొన్ని కొన్ని చేస్తూ ఉంటే మనం బోర్గా ఎట్టి పరిస్థితుల్లోనే ఫీల్ అవ్వం అనమాట. సో, మేమైతే ఇండియాని బాగా మిస్ అవుతున్నాము. సో, ఇండియన్ మిస్ అయినప్పుడల్లా మేము ఫ్యామిలీ అందరం కలిసి ఏదో ఒక రకంగా మంచిగా ఎంజాయ్ చేయడానికే చూస్తూ ఉంటాము. సో, ఇలా చేయడం వల్ల నాకు ఎప్పుడు బోర్గా ఫీల్ అవ్వను. నేను ఎప్పుడు బోర్గా ఫీల్ అయినా వెంటనే నా ఎవరైతే నాకు మంచిగా అనిపిస్తారో, ఎవరితో మాట్లాడితే బాగా అనిపిస్తుందో నేను ఎప్పటికప్పుడు వాళ్ళందరితో కాల్స్ మాట్లాడుతూనే ఉంటాను. సో, రెగ్యులర్గా మా అక్క వాళ్ళు కానివ్వండి, మా అక్కల పిల్లలు కానివ్వండి, సో, నా ఫ్రెండ్స్ ఎవరికైనా కానివ్వండి, నేను కాల్స్లో మాట్లాడుతూనే ఉంటాను. దీనివల్ల బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటాము. సో, అండ్ అలాగే ఫోర్త్ బ్యాడ్ హ్యాబిట్, ఇది కూడా చాలా కామన్గా అందరూ కూడా ఈ రోజుల్లో చేసేదే. మనం స్ట్రెస్ ఈటింగ్ చేయడం, లేకపోతే జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం. సో, మనకి ఏదైతే తినకూడదు అనుకుంటామో సో, దాన్నే ఎక్కువగా ఈటింగ్ అనేది మనం ఈ రోజుల్లో తినడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కూడా లేడీస్కి అయితే పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ అన్నీ కూడా వస్తూ ఉంటున్నాయి. థైరాయిడ్ వస్తుంది చాలా కామన్గా. సో, ఊరికే అందరూ వెయిట్ పెరిగిపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో, మనం కంపల్సరీ ఫుడ్ మీద ఫోకస్ చేయాలండి. సో, ఎప్పుడైతే మనం హెల్దీగా ఉంటామో అప్పుడే కదా మనం ఏదైనా సాధించగలుగుతాము. మనం ఏం చేయాలన్నా సరే ఫస్ట్ మనం హెల్దీగా ఉండాలి. అండ్ అలాగే ముఖ్యంగా ఉమెన్స్, ఇంట్లో ఉండే మదర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకు కూడా. ఎందుకంటే మన మీదే మన పిల్లలు, మన ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తామో, మనం ఏదైతే తింటామో అదే వాళ్ళు కూడా తింటారు. సో, హెల్త్ ఈస్ వెల్త్ అనమాట. తర్వాతే మిగతావన్నీ. సో, ఫుడ్ మీద కొంచెం ఫోకస్ చేయండి. సో, ఇంట్లో వాళ్ళు ఎవరైనా రాంగ్గా తింటున్నా వాళ్ళకి కొంచెం గుర్తు చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ నేను చెప్పబోయే బ్యాడ్ హ్యాబిట్, సో, మనం బాడీ మీద అస్సలు కేర్ చేయమన్నమాట. సో, ఏదో దాని మానాన దానికి వదిలేస్తూ ఉంటాము. సో, ఇది కూడా మన అందరిలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ అనే చెప్పొచ్చు. సో, రెగ్యులర్గా మనం కొంచెం మన బాడీ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టాలి. సో, అది బాగుంటేనే కదా మనం బాగుంటాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటు ఎక్సర్సైజులు కానివ్వండి, అండ్ అలాగే హెల్దీ ఫుడ్ తీసుకోవడం కానివ్వండి. సో, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నప్పుడు మన బాడీ మీద మనం మంచిగా దృష్టి పెట్టినప్పుడు సో, మనం హెల్దీగా ఉంటాము, హ్యాపీగా ఉంటాము. మనలో కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన సెల్ఫ్ లవ్ చేసుకుంటామో అప్పుడు మనకు కొంచెం ఇంకా ఎగ్జైట్మెంట్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఇంకా మనం ఏదైతే చేస్తున్నామో దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. సో, కంపల్సరీ అందరూ దీని మీద కూడా దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే మన బాడీని ఊరికో గాల్లో వదిలేస్తామో అప్పుడు మన మీద మనం లవ్ చేసుకోలేమన్నమాట. సిక్స్త్ వన్ వచ్చేసి సెల్ఫ్ అబ్జార్ప్షన్. సో, ఇది కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్ అనే చెప్పుకోవచ్చు. దీన్ని ఎవరికైనా మనలో ఉంటే కనుక న్యూ ఇయర్లోకి అడుగుపెట్టే ముందు దీన్ని వదిలేసుకుందాము. సో, మనలో చాలామంది ఏంటంటే అన్నీ నాకే తెలుసు, నేనే గొప్ప, నేను ఎవరి మాట వినను, నేను ఏదంటే అదే కరెక్ట్. సో, ఇలాంటి ఆలోచనలతో మనం ఉంటాం అన్నమాట. సో, ఇలాంటి ఆలోచనలతో మనం ఉన్నప్పుడు మనకి మన గోల్ని రీచ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉండవు దీనివల్ల. సో, ఎప్పుడైతే ఇతరులతో మనం గొడవ పడుతూ ఉంటామో, ఎప్పుడైతే ఇతరులను అర్థం చేసుకోకుండా మనమే గొప్ప, నాకు నేనే ఇది, నేనే తోపు అని మనం మాట్లాడుకుంటూ ఉంటామో సో, ఒక్కొక్కసారి మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాము. ఎందుకంటే అన్నిసార్లు మనం కరెక్ట్ కాదు, అన్నిసార్లు మన ఆలోచనలే కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి మన ఆలోచనలు రాంగ్ అవ్వచ్చు. దీనివల్ల రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము మనం. సో, ఎవరి మాట వినం కాబట్టి, అవతల వాళ్ళు చెప్పినా మనం వినం కాబట్టి, సో, మన గోల్ని
గోల్ని మనం రీచ్ అవ్వలేకపోతూ ఉంటాము, కింద పడిపోతూ ఉంటాము. సో అందుకనే ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలి, ప్రతిసారి మనమే గొప్ప, నాకే అన్నీ తెలుసు అని మనం అనుకోకూడదు. సో ఎప్పుడైతే మనం అలా అనుకోకుండా ఉంటామో అక్కడ హెల్దీ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. అండ్ అలాగే మన గోల్ని మనం మంచిగా రీచ్ అవ్వగలుగుతాము. అండ్ అలాగే మన సెల్ఫ్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో 7th వన్ వచ్చేసి నెగిటివ్ సెల్ఫ్ టాక్. నేను ఏమీ చేయలేను, నాకు అసలు ఏమీ రాదు, నేను ఇంతే, నేను వేస్ట్ ఫెలోని, సో నేను ఒక ఫెయిల్యూర్ని. సో ఇలాంటి సెల్ఫ్ టాక్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు. సో ఇది చాలా 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 బ్యాడ్ హ్యాబిట్ అనమాట. సో ఫస్ట్ మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. సో నిన్ను నువ్వు వెన్ను తట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి అంతే. కానీ నీకు నువ్వే కిందకి లాగేసుకుంటే ఎలాగా? అందుకని నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్. ఫస్ట్ నిన్ను కిందకి లాగేస్తుంది అదే. సో వేరే వాళ్ళు ఏదో అనుకుంటారు, లేకపోతే నేను ఇది చెయ్యలేను, నేను అది చెయ్యలేను, నా వల్ల కావట్లేదు, నాకు ఇదంటే భయం, అదంటే భయం, సో నా దగ్గర డబ్బు లేదు. సో ఇలాంటివి మనము సాకులు చెప్పకూడదు, నెగిటివ్ సెల్ఫ్ టాక్స్ చెప్పుకోకూడదు. అండ్ అలాగే నేను ఫెయిల్ అయిపోతానేమో ఇలాంటివి అనుకోకూడదు. ఇలాంటివి అనుకోకుండా పాజిటివ్గా అనుకొని ముందు అడుగులు వేయాలన్నమాట. 8th వన్ వచ్చేసి 8th బ్యాడ్ హ్యాబిట్ వచ్చేసి సో కన్జ్యూమింగ్ వితౌట్ క్రియేటింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్టు. సో ఏదైనా సరే ఖర్చు పెట్టడం ఈజీ, అది టైం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే విషయాలు ఏదైనా కావచ్చు. సో అదే దాన్ని క్రియేట్ చేయడం చాలా కష్టం అనమాట. అలా అని మనం ఊరికే ఏదైనా ఖర్చు పెడుతూ ఉంటే అది అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది, అయిపోతూనే ఉంటుంది. సో ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట. సో ఊరికే మనం కన్జ్యూమ్ చేయకుండా మన దగ్గర ఉన్నదాన్ని సో క్రియేట్ చేయడం గురించి ఆలోచించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోనే ఉంది. సో ఫోన్ని మనం ఊరికే వాడుతూ ఉంటాము. సో అలా ఎంతసేపు వాడే కొద్దీ దానివల్ల మనకి వచ్చే లాభాలు చాలా తక్కువే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాలోనో లేకపోతే యూట్యూబ్లోనో రీల్స్ చూస్తున్నాము అని అనుకోండి మనం. సో అక్కడ మనం ఏం చేస్తున్నాం? కన్జ్యూమ్ చేస్తున్నాం. సో అక్కడ మన టైం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది, మన యొక్క ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మన గోల్ని మనం రీచ్ అవ్వలేము. సో అదే ఫోన్తో మనం ఏం చేయొచ్చు? మంచిగా ఈరోజు ఏమైనా కొత్త విషయాలు నేర్చుకున్నానా, ఏవైనా నేర్చుకొని అవి నా లైఫ్లో నేను యూజ్ చేస్తున్నానా? సో ఇలా ఎవరైనా చేస్తే అది మనం క్రియేటివ్గా ఆలోచించినట్టు, ఆల్రెడీ ఉన్నదాన్ని సో దాన్ని యూస్ చేసుకుంటున్నట్టు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? కన్జ్యూమింగ్ వితౌట్ క్రియేటింగ్ అనేదే చేస్తున్నాం. కానీ ఎప్పుడూ కూడా దాన్ని యూస్ చేసుకోవడానికి, దాన్ని మంచి వైపుగా తిప్పడానికి మనం అస్సలకే ఆలోచించట్లేదు అనమాట. సో ఏ విషయంలో అయినా సరే మనకి కాలం అనేది ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు ఆ టైము. సో మనమందరం కూడా న్యూ ఇయర్లోకి అడుగు పెట్టబోయే ముందు చక్కగా ఉన్న టైంని వేస్ట్ చేసుకోకుండా యూస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాము. సో ఇంట్లోనే ఉంటున్నాను కదా, నాకేమి, లేకపోతే నేను ఆల్రెడీ ఏదో ఒక జాబ్ చేస్తున్నాను కదా, మంత్లీ ఇంత ఇన్కమ్ వస్తుంది కదా, ఇంకేం నేర్చుకోవాలి? సో ఇలా ఆలోచించుకుంటా మనకున్న టైంలో, ఆ కొంచెం టైంలో అయినా సరే ఎంతో కొంత మనం టైం స్పెండ్ చేయడానికి ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచి మంచి నేర్చుకోవడానికి, లేకపోతే ఏదైనా తెలుసుకోవడానికి, ఏదైనా నేర్చుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉన్నాము అని అనుకోండి, ఫ్యూచర్లో మన పిల్లలకి మనం బెస్ట్ ఇవ్వగలుగుతాం. సో మన సెల్ఫ్ లవ్ చేసుకోగలుగుతాము, మనకు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో అన్నిటి పరంగా కూడా అది చాలా మంచిదన్నమాట. సో అందుకనే మనం కాలాన్ని అసలుకే వృధా చేయొద్దు. సో మనకున్న టైంలో మనం ఏదైతే గోల్ సెట్ చేసుకున్నామో దానికోసం కొంచెం ఆలోచించడం, దానికోసం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నించడం, అండ్ అలాగే పిల్లలు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మనం కూడా హ్యాపీగా హెల్తీగా ఉండడం, చక్కగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా మనం చేద్దాము. అండ్ అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా మీరు చూస్తూ ఉండండి. మీ యొక్క ప్రొడక్టివిటీని పెంచేలాగే నా ఛానల్లో వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాను. మీ యొక్క సెల్ఫ్ లవ్ చేసుకునేలాగే ఉంటాయి, మీకు యూజ్ అయ్యేలాగే ఉంటాయి మన ఛానల్లో వీడియోస్. సో అందుకనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఎలాంటి మంచి వీడియోస్ పెట్టాలో అనేది కామెంట్ సెక్షన్లో మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ ఇచ్చేసేయండి. అండ్ అలాగే ఇప్పటి వరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఎవరు చూడకపోతే కనుక వాటన్నిటిని చూసేయండి. సో ఇవాల్టి వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చింది, సో మీరు వీటిల్లో ఏం చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకొంతమందికి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో అండ్ అలాగే మీ అమూల్యమైన చేతులతో
కామెంట్ సెక్షన్లో ఒక అద్భుతమైన అందమైన కామెంట్ కూడా ఇచ్చేసేయండి. మీ లైక్, షేర్ అండ్ కామెంట్ మాలాంటి కొత్త యూట్యూబర్స్కి చాలా 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 ఇంపార్టెంట్. మీరు మమ్మల్ని ఎంత మోటివేట్ చేస్తే మేము అంత ముందుకు వెళ్ళగలుగుతాం. అండ్ అలాగే నేను కూడా మీకు మంచి మోటివేషనల్ వీడియోస్ అందించగలుగుతాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని మీరు కనుక చూడనట్లయితే వాటిని కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూసేయండి మరి.